నమస్తే. నేను మీ అశ్విని కుమార్. సర్వేలు 5 రాష్ట్రాల ఎన్నికల గురించి కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చినా పర్వాలేదు. ఎందుకంటే ప్రస్తుతం భారతదేశంలో ఒకటే మాట ఒకటే నడుస్తుంది. ధురంధర్ సినిమా గురించి నేను ముందు వీడియోలో చెప్పినట్టుగా 3-4 వీడియోస్ చేస్తాను దీని మీద అన్నాను. దానికి కంటిన్యూయేషన్గానే ఇది. ఎందుకంటే చర్చ ఎటువైపుకి వెళ్ళిపోతుంది భారతదేశంలో ఈ సినిమా గురించి. ఇంకా ఒక ఎకో సిస్టమ్, అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా ధురంధర్ని ఇంకా ప్రొపగాండా సినిమా, ఒక పార్టీకి మద్దతుగా తీశారు. పూర్తి అంతా కల్పితమే, ఎక్కడ ఫ్యాక్ట్స్ లేవంటూ కూడా వాళ్ళు చేయాల్సిన ప్రచారాలన్నీ కూడా రకరకాలుగా సోషల్ మీడియా హ్యాండిల్స్లో చేస్తూనే ఉన్నారు. పూర్తిగా వాళ్ళ ప్రకారం ప్రొపగాండా సినిమా ఎందుకు అనుకుంటున్నారంటే పాకిస్తాన్ని పూర్తిగా చెడుగా చూపించింది ఆ సినిమాలో. సినిమా స్టార్టింగ్ అప్పుడు కూడా భగవద్గీత శ్లోకాన్ని చూపిస్తుంది. అట్లాగే ముంబై ఉగ్రవాద్ దాడిని చూపించింది, కాందహార్ హైజాక్ని చూపించింది, ఆఖరికి కాంగ్రెస్ అసమర్థతను కూడా చూపించింది ఆ సినిమాలో. చాలా క్లియర్గా డైరెక్ట్గా సన్నివేశాలు ఉన్నాయి, డైలాగ్స్ కూడా ఉన్నాయి. దావుద్ ఇబ్రహీం లాంటి వాళ్ళు ఒకప్పుడు బాలీవుడ్ సినిమాకి ఫండింగ్ చేసేవాళ్ళు. అలాంటిది ఆ ఫండింగ్తో నడిచేది సినిమాలు బాలీవుడ్లో. ప్రస్తుతానికి దావుద్ ఇబ్రహీంకే, వాళ్ళ గ్యాంగ్స్టర్స్కి లేదా వాళ్ళ మద్దతుదారులకే సినిమా చూపిస్తోంది ధురంధర్. చాలా క్లియర్గా పాకిస్తాన్ లాంటి వాళ్ళు, లేదు ది డాన్ న్యూస్, వీళ్ళందరూ కూడా సినిమా చూడకపోయినా వాళ్ళు కూడా చేతులు కలిపారు. ప్రొపగాండా సినిమా అని ప్రచారం నెగిటివ్గా అట్లా నడుస్తూనే ఉంది. ధురంధర్లో నిజంగానే ఆ ఫ్యాక్ట్స్ ఉన్నాయా లేకపోతే కల్పితాలా? అందులో ఉన్న రోల్స్ ఇవాళంతా కూడా క్యారెక్టర్స్ లేదా అందులో చూపించిన వాటి మీద ఈ థ్రెడ్, ఈ వీడియో చాలా క్లియర్గా మనం చూసుకుంటే అర్షద్ అని ఉంటుంది. క్లియర్గా అక్కడ ఆ సినిమాలో అతన్ని చంపడం చూస్తాం మనం, ఆ క్యారెక్టర్ని. ఇదంతా కూడా ఒక్కొక్క క్యారెక్టర్కి అప్పుడు మీడియాలో ఏమొచ్చింది, థ్యాంక్స్ చెప్పచ్చు మనం ఇంటర్నెట్కి. ఇవంతా కూడా ఎక్కడ ఆ పేపర్ కటింగ్స్ అన్నీ కూడా చక్కగా మనకి అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు నెట్లో. అర్షద్ పప్పు క్యారెక్టరు, న్యూస్ పేపర్ లైరీ, అక్కడి నుంచి కూడా ఉజైర్ అనే క్యారెక్టర్ ఉంటుంది బెలూచిస్తాన్కి సంబంధించి, బెలోచి. వాళ్ళంతా క్లియర్గా అప్పుడు అతని తల నరకటం అదే సినిమాలో చూపించారు. అప్పుడు అక్కడ పేపర్లో కూడా వచ్చింది. ఉజైర్ బలోచి ఆ రోల్ కూడా ఉంటుంది. అక్కడ సినిమాలో ఇంటర్పోల్ వాళ్ళని అరెస్ట్ చేయడం చూపిస్తారు, తర్వాత పాకిస్తాన్కి అప్పగించడం చూపిస్తారు. స్పైయింగ్ ఇరానీకి, ఇండియన్ ఇంటెలిజెన్స్కి స్పై చేస్తున్నాడంటూ కూడా క్యారెక్టర్ చూపిస్తారు. అది కూడా నిజంగా జరిగిన క్యారెక్టరే, ఫ్యాక్టే అది. అట్లాగే ఇలియాస్ కాశ్మీరీ, మేజర్ ఇక్బాల్ క్యారెక్టర్ ఉంటుంది సినిమాలో. ఇతను 26/11 ముంబై బ్లాస్ట్లకు సంబంధించి కీ రోల్ ప్లే చేశాడు. చాలా టెర్రర్ అటాక్స్ భారతదేశం మీద, దానికి వెనక ఉన్నాడు ఇతను అమెరికన్ ఎయిర్ స్ట్రైక్స్లో చనిపోయాడు. ఇండియాకి, పాకిస్తాన్కి కూడా, అమెరికాకు కూడా అతను ఒక థ్రెట్. దాని మీద కూడా అప్పుడు పేపర్ ఆర్టికల్స్ అతను చనిపోయాక వచ్చినాయి. అది కూడా క్యారెక్టర్ ఈ సినిమాలో చూపించారు. అది ఫ్యాక్టే. ఎస్పీ చౌదరి అస్లాం, సంజయ్ దత్ రోల్ ప్లే చేశాడు సినిమాలో. చాలా క్లియర్గా అది కూడా ఉన్న క్యారెక్టరే. ఆపరేషన్ లైరీ, రెహమాన్ క్యారెక్టర్ని ఎలిమినేట్ చేసేది, గ్యాంగ్స్టర్స్ని ఎలిమినేట్ చేసేది అంతా సినిమాలో చూపించారు. ఆఖరికి అతను ఒక టెర్రరిస్టు, సూసైడ్ బాంబర్ దాడిలో చనిపోవటం అదే సినిమాలో చూపించాడు. నిజంగా కూడా అదే జరిగింది, అది ఫ్యాక్టే. కనానీ బ్రదర్స్ ఎవరు మర్చిపోయి ఉండరు. పేపర్ కటింగ్స్ కూడా పెడుతున్నాను పక్కనే స్లైడ్గా. అల్తాఫ్ కనానీ, ఇతన్ని అమెరికా అరెస్ట్ చేసింది. జావేద్ కనానీ అయితే బిల్డింగ్ పై నుంచి పడిపోయి చనిపోవటం నిజంగానే జరిగింది. అప్పుడు ఆ ఫొటోస్ కూడా వచ్చినాయి పేపర్లో. అదే సినిమాలో చూపించారు, సేమ్ బిల్డింగ్ పై నుంచి చనిపోవటం. ఇదంతా కూడా పాకిస్తాన్ ఫేక్ నోట్స్ అన్నీ కూడా ఈ జావేద్ కనానీ వీళ్ళంతా నడిపించేవాళ్ళు, అదే సినిమాలో చూపించారు. అది ఫ్యాక్టే. ప్రొపగాండా ఎలా అవుతుంది, కల్పితం ఎలా అవుతుంది? ఇంకొక రోల్ ఉంది, సాజిద్ మీర్, వెరీ ఇంపార్టెంట్ హ్యాండ్లరు. 26/11 ముంబై బ్లాస్ట్లకు సంబంధించి, చాలా టెర్రరిస్ట్ అటాక్లకు సంబంధించి అతను బతికున్నాడా చనిపోయాడా అనేది
ఇంకా కన్ఫర్మ్ రిపోర్ట్స్ లేకపోయినా కూడా 22, 23లో చనిపోయాడు అన్నది కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. అదే క్యారెక్టర్ చూపించారు దురంధర్ 2లో. సో అది కూడా ఒక ఫ్యాక్టే. అబ్దుల్ బొటావి ఆ క్యారెక్టర్ కూడా చూపించారు సినిమాలో, పేరు అలాగే ఉంటుంది. లష్కర్ ఈ తోయిబాకి అలాగే హఫీజ్ సయ్యద్తో కలిసి లష్కర్ ఈ తోయిబాని ఫౌండేషన్ మొదలుపెట్టిన వ్యక్తి ఆ క్యారెక్టరు. 26/11 ముంబై అటాక్స్కి కీ రోలు. ఇతను సినిమాలో ఈ మురిడికే అటాక్లో కార్డియాక్ అరెస్ట్ వలన చనిపోయాడని అని చూపిస్తారు. అది ఒక సస్పెన్సే, కానీ ఆ రోల్ కూడా నిజంగా ఉన్న ఫ్యాక్టే. ఇంకా ముఖ్యంగా మర్చిపోకూడదు, సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉత్తరప్రదేశ్ ఆతిక్ అహ్మద్. 120 కేసుల పైన ఉన్నాడు, కిడ్నాపింగ్లో ఉన్నాడు. అట్లాగే చాలా వరకు కూడా ఈ ఫేక్ కరెన్సీకి సంబంధించి ఇదే సినిమాలో చూపించారు. సో ఇది కూడా ఫ్యాక్టే. ఆఖరికి అతను జైలు నుంచి హాస్పిటల్కి వెళ్తున్న సమయంలో ఉత్తరప్రదేశ్లో అతన్ని హత్య చేశారు. సో ఇదంతా ఆతిక్ అహ్మద్ ఏమన్నా మంచివాడా, పోనీ ఏమైనా కల్పితాలు పెట్టారా సినిమాలో అంటే ఆతిక్ అహ్మదే ఒప్పుకున్నాడు. అతనికి ఐఎస్ఐతో లింక్స్ ఉన్నాయని, లష్కర్ ఈ తోయిబాతో ఉన్నాయని, ఆర్మ్స్ ఇవన్నీ కూడా ఉమేష్ పాల్ని మర్డర్ చేసినప్పుడు ఇవన్నీ కూడా నాకు ఐఎస్ఐ వాళ్ళే సప్లై చేశారు అన్నది అతను పేపర్కి ఇచ్చిన ఇంటర్వ్యూ, మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఉన్నాడు. ఆ కటింగ్ కూడా పెడుతున్నా. అట్లాగే సినిమాలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలకి దావుద్ ఇబ్రహీం 11,000 కోట్లు పంపించమని చెప్పే సన్నివేశం ఒకటి ఉంటుంది. అది సరిపోదు, ఇంకొక 60,000 కోట్ల రూపాయలు పంపించండి అని చెప్పే సన్నివేశం ఉంటుంది. ఆతిక్ అహ్మద్కి పంపించమని ఉంటుంది. కరెక్ట్గా ఆతిక్ అహ్మద్ని అరెస్ట్ చేసినప్పుడు భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో అసెట్స్ అతనికి 11,684 కోట్ల రూపాయలు ఉంటాయి అతనికి. సో ఆ పేపర్లో అతను, అది కూడా వచ్చింది మన ఇండియాలో మీడియాలో వచ్చింది, ఆ పేపర్ కటింగ్ కూడా పెడుతున్నా. అతను 11,684 కోట్ల ఆస్తిపరుడని. 11,000 కోట్లకు సంబంధించి కూడా సినిమాలో సన్నివేశం ఉంటుంది. సో ఎక్కడా కూడా కల్పితం ఇవన్నీ ఉండదు. ఇంకో రోల్ కూడా ఉంటుంది నవాజ్ షరీఫ్ది. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్గా 90 నుంచి 93, ఆ తర్వాత 97 నుంచి 99, ఆ తర్వాత 2013 నుంచి 2017 యూరీ సర్జికల్ స్ట్రైక్ కూడా అతని పీరియడ్లోనే తీసుకుంది. అది కూడా సినిమాలో చూపించారు. అది కూడా కల్పితం అన్నది చెప్పాలి ఎకో సిస్టమ్ అంతా. జహూర్ మిస్త్రీ అనే క్యారెక్టర్ ఉంటుంది. అవును, అది కూడా నిజమైన క్యారెక్టరే. IC 814 హైజాకింగ్లో అతని పాత్ర ఉంది. ISIతో దావుద్ ఇబ్రహీంతో అతను లింకే ఉన్నాడు. సో ఇలాంటివి అన్నోన్ గన్మెన్ చేతిలో అతను 2022లో చనిపోతాడు. అదే చూపించారు. మరి దాన్ని కల్పితం అంటారో చూడాలి. ఇంకా మౌలానా మొహమ్మద్ ఖాన్ షెరానీ ఆ క్యారెక్టర్ రోల్ కూడా ఉంది సినిమాలో. అతను బెలోచి లీడరు. మరి అది నిజంగా ఉన్న పాత్రే, కల్పితమా ఎట్లా అనేది చెప్పాలి ఎకో సిస్టమ్ వాళ్ళంతా కూడా. పరమ్జిత్ సింగ్ పంజ్వర్ అనే ఒక క్యారెక్టర్ రోల్ ఉంటుంది. అతను చీఫ్ ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ KCF దానికి చీఫు. అతను అన్నోన్ గన్మెన్ చేతిలో చనిపోతాడు 2023లో. అదే చూపించారు సినిమాలో. అది కూడా ఫ్యాక్టే. వీటన్నిటినీ డామినేటింగ్ సినిమాలో భారతదేశంలో కూడా ఎవ్వరూ మర్చిపోలేని ఒక వ్యక్తి ఉన్నారు. ఈరోజు ప్రధానమంత్రి మోడీ అవ్వచ్చు, అమిత్ షా కేంద్ర హోంమంత్రి, వీళ్ళందరూ అవ్వచ్చు, కానీ వెనక నుంచి లేకపోతే రథసారథని చెప్పచ్చు, ధర్మం కాపాడుతున్న వ్యక్తి, తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి. భారతదేశం ఇంతగా అలర్ట్గా ఉండి ఎక్కడ ఏం జరగకుండా టైంకి చాలామంది టెర్రరిస్టులు వీళ్ళందరినీ అరెస్ట్ అవుతున్నారు టైంకే, వాళ్ళ ప్లాన్ కన్నా ముందు. ఆ వ్యక్తి అదృశ్య శక్తి అజిత్ దోవల్. అజిత్ దోవల్ని ఎవరు మర్చిపోకూడదు. ఆపరేషన్ థండర్ అని 1988లోనే ఆయన హ్యాండిల్ చేశాడు. 1988లో చాలా సంవత్సరాలు పాకిస్తాన్లో ఆయన జీవితాన్ని గడిపాడు. ఒక బిచ్చగాడు మారువేషంలో 7 సంవత్సరాలు. అట్లాగే న్యూక్లియర్ ప్రోగ్రాం పాకిస్తాన్కి సంబంధించింది, వాళ్ళందరినీ దానికి సంబంధించిన దాన్ని ఆలస్యం చేయడానికి, డిలే చేయడానికి కారణమయ్యాడు. అలాగే జమ్మూ కాశ్మీరు, నార్త్ ఈస్ట్లో, వీటన్నిటిలో కూడా పంజాబ్లో ఈ కౌంటరు ఇన్సర్జెన్సీ వీటి మీద పనిచేశాడు ఆయన. ఇరాక్ హోస్టేజెస్ని రెస్క్యూలో ఆయన కీ పాత్ర. సర్జికల్ స్ట్రైక్స్, IC 814
హైజాక్ అయినప్పుడు నెగోషియేషను చాలా ఉన్నాయి, వందలు ఉన్నాయి. ఈ 40 ఏళ్లలో తీసుకుంటే అజిత్ దోవల్ చేసిందంతా కూడా ఇది మనం మర్చిపోకూడదు. సినిమాలో ఆ రోల్ కూడా చూపించారు. డైరెక్ట్గా పేరు మార్చారు సన్యాల్ సార్ అని. ఏదైనా కూడా ఇన్ని క్యారెక్టర్స్ అన్నీ కూడా నిజ జీవితంలో జరిగినవి. పాకిస్తాన్, ఐఎస్ఐ, లష్కర్ ఈ తోయిబా, ఖలిస్తాన్ వీళ్ళంతా కూడా భారతదేశం మీద ఎట్లా దాడి చేశారు, ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ క్యారెక్టర్స్తో సహా ధురంధర్లో 2లో చూపించాడు చాలా క్లియర్గా. కీన్ పాయింట్ ఒకటి ఉంది సినిమాలో, డిమానిటైజేషన్కి సంబంధించి. చాలామంది సినిమా చూడండి, సినిమా చూసినప్పుడు కానీ నేను ఆ డిమానిటైజేషన్ మీద కూడా నేను ఒక వీడియో చేశాను ఆల్రెడీ. ఎందుకు చేశారు ఏంటి, డిమానిటైజేషన్ నోట్ల రద్దప్పుడు ఒక వ్యక్తి గొంతు చించుకొని అరిచారు, పబ్లిక్ మనీ లూట్ అయిపోతుంది, ఇల్లీగల్గా ఇట్లా చేస్తున్నారు ఇదంతా అని కూడా. లేదు ఒక పార్టీకి చెందిన వ్యక్తి గోల చేశారు. కానీ సినిమాలో చాలా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు అర్థమవుతుంది ప్రజలకి, భారతదేశ ప్రజలకు అప్పుడు ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు. 10 ఏళ్ల తర్వాత చాలా క్లియర్గా చూపించారు ఆ సినిమాలో. డిమానిటైజేషన్ అప్పుడు కూడా మనం 15,31,000 కోట్లు బ్యాంక్కి రిటర్న్ వచ్చినాయి. కానీ యాక్చువల్గా అప్పుడు ప్రింట్ అయింది 17,44,000 కోట్లు, 44 లక్షల కోట్లు. 17.44 లక్షల కోట్లలో 15.44 లక్షల కోట్లే ఆర్బీఐకి రిటర్న్ అయింది. ఆ మిగిలిన 2 లక్షల కోట్ల బ్లాక్ మనీ ఎక్కడికి వెళ్ళింది, అదే ఈ సినిమాలో ఉంటుంది. అదే డిమానిటైజేషన్ ఎందుకు చేశాడు ఆ సమయంలో ప్రధానమంత్రి అనే సన్నివేశం కూడా ఉంటుంది. దీని మీద అప్పుడు కొంతమందికి బాధ పెట్టి ఉండొచ్చు రాజకీయ నాయకులకి, వాళ్ళు అనుకున్నది అవ్వలేదని. అందుకే అప్పుడు పబ్లిక్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు, ఇల్లీగల్గా లూట్ చేస్తున్నారని. సో ఏ స్టెప్ తీసుకున్నా కూడా అంతా కూడా ఇండియా ఇంట్రెస్ట్లకి, దేశం ఇంట్రెస్ట్ మీద తీసుకున్న డెసిషన్సే గత 10 ఏళ్లలో అన్నది కూడా ఆ సినిమాలో చాలా వరకు కనబడుతుంది. దయచేసి ధురంధర్ 2 అదొక హిందీ సినిమా. నేను తెలుగువాడినైనా ఆ సినిమాని ఎందుకు చూడమంటున్నాను అంటే ప్రతి భారతీయుడు ఆ సినిమా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.